జిల్లాలో కృష్ణమ్మ ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 4 బోట్లు వరదలో కొట్టుకువచ్చాయి. అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర క్రెస్ట్ గేట్లకు తాకి అక్కడ ఆగిపోయాయి. ప్రకాశం బ్యారేజీని బలంగా ఢీకొట్టాయి. ఒకదానికొకటి ఢీకొన్నాయి 4 బోట్లు కూడా. ఇక ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లు ధ్వంసమయ్యాయి ఈ యొక్క దెబ్బతో. ఇక బ్యారేజీని ఢీకొట్టిన వరద ఉధృతికి ఒక్కసారిగా పైకి లేచింది ఒక బోటు. ఇక రైల్వే ట్రాక్కు 3 అడుగుల దూరంలో ప్రమాదకర రీతిలో ఆ బోటు ఆగిపోయింది. బోటును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సో ప్రస్తుతం 4 బోట్లు కొట్టుకొచ్చాయి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి ఏంటనే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఈ బోట్ల కారణంగా బోట్లు అక్కడ రావడమే కాదు, ఆ బోట్ల కారణంగా అక్కడ కొంత పిల్లలు కూడా ధ్వంసమయ్యే. ఏకంగా ఒక బోట్ అయితే ఆ పైకి చేరింది, అంటే రైల్వే ట్రాక్ పైకి చేరింది. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎస్ మనోజ్, మొత్తం మీద వరద తాకిడికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్లతో పాటు కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డాయి. ఇక్కడ బోట్లు మొత్తం కూడా ఒక 4 బోట్లు కొట్టుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ బోట్ అయితే కొట్టుకొని పైకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. బోట్లు ఒక్కసారిగా పైకి వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా మనం చూసుకుంటే పెద్ద పెద్ద మరబోట్లు ఇవన్నీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సో 4 బోట్లు వచ్చి ఒక్కసారిగా వీటన్నిటిని కూడా ఢీకొట్టిన పరిస్థితుల్లో ఒక్కసారిగా మొత్తం అసలుకి ఏం జరుగుతుందనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి. కొన్ని గేట్లు పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా మనం చూసాం. సో గేట్లకు సంబంధించి వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇప్పుడే సుజనా చౌదరి స్థానిక ఎమ్మెల్యే కూడా దీని పరిస్థితిని వివరించడానికి పూర్తిగా తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్న విజువల్ అయితే మనం చూస్తున్నాం. సుజనా చౌదరి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇవన్నీ అంశాలని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. బోటు పూర్తిగా ఇక్కడికి రావడం, బోటు వచ్చి ఈ గేట్లని ఢీకొట్టడం, దీంతో ఒక్కసారిగా ఈ పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సుజనా చౌదరి గారు ఆయన ఇక్కడికి వచ్చి నేరుగా ఇక్కడికి వచ్చి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ బోటు ఢీకొన్న దెబ్బకి అసలుకి డ్యామేజ్ ఎంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈ వాలింగ్ గోడ కూడా మొత్తం కూడా ఇక్కడ పడిపోయిన పరిస్థితి, ఇరిగిపోయింది. మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. ఈ వ్యవహారంలో మొత్తం ఇక్కడున్న క్రేన్తో సహా, బలమైన క్రేన్తో సహా ఇవన్నీ కూడా విరిగిపోయి బోటు దీన్ని కొట్టుకొని ఈ లాక్స్ కూడా ఓపెన్ అయిపోయిన పరిస్థితి, తలుపులు కూడా ఇరిగిపోయినాయని చెప్పుకుంటున్నారు. దాదాపుగా 3-4 తలుపులు వెళ్ళిపోయిన పరిస్థితి. అందులో పెద్ద బోట్లు కావడంతో ఈ బోట్లు ఇక్కడున్న ప్రాంతంలో నుంచిన బోట్లు వచ్చాయా, లేకపోతే తెగిపోయి వీటన్నిటిని కొట్టుకొని బోట్లకు వచ్చాయా అనే సమాచారం అయితే అందాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ చాలా పెద్ద స్థాయిలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చారు. ఇరిగేషన్ అధికారులు కూడా దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతున్నారు. బోట్లకు సంబంధించి వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. ఇరిగేషన్ చీఫ్ సంబంధించిన వెంకటేశ్వరరావు గారు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా దగ్గరుండి ఈ వ్యవహారాన్ని అంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇరిగేషన్కి సంబంధించి కంప్లీట్గా ఏం జరుగుతుందో కూడా ఆయన అక్కడ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏం జరుగుతుంది వ్యవహారం అంతా కూడా, అంటే ఇప్పటికీ ఎక్కడి నుంచి వచ్చాయి, చాలా బలంగానే ఢీకొట్టాయి కాబట్టి అంత స్థాయిలో ప్రమాదం జరిగింది. పిల్లర్లు పూర్తిగా ధ్వంసమైన సిచ్యువేషన్ చూస్తున్నాం. మనోజ్, పెద్ద స్థాయిలోనే జరిగిందనేది చెప్పాలి. ఇక్కడ కానీ చూసుకుంటే ఓవరాల్గా ఎమ్మెల్యేలకు సంబంధించి అందరూ కూడా ఈ బోట్లకు సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సార్ ఓవరాల్గా ఏంటి సార్ ఇప్పుడు జరిగిన దాని మీద మీకు ఒక అంచనాకి ఏమైనా వచ్చారా? కాదు వెంకటేశ్వర, ఇప్పుడు అర్జెంట్గా ఏదైనా క్రెయిన్తో కానీ ఎంతైనా పక్కా తీస్తే బెటర్ కదా, లేకపోతే ఫర్దర్ వెలాసిటీ పెరిగితే మళ్ళీ ఇంక ఫర్దర్ గేట్లు డ్యామేజ్ అవుతాయి కదా. ఇప్పుడు ఆ వెలాసిటీలో అక్కడికి మనం ఏం వెళ్ళలేము సార్. అక్కడికి వెళ్ళలేము, బట్ క్రెయిన్తో పక్కా చేయలేము, కట్టేయలేమా? చాలా బరువు సార్. ఇక్కడి నుంచి భూమి ఉండడం కానీ ఇవి కానీ కుదరదు.
భూమి అందడం కానీ అవి కుదరదు సార్. అది మళ్ళీ ఏదో అడ్డం తిరిగి మళ్ళీ పూర్తిగా అడ్డం వచ్చేస్తే ఇంకా భూమి అందదండి. నేను అనుకోవటం క్రెయిన్ అక్కడెక్కడన్నా పెట్టి చైన్ లాగించగలమా? అదే సార్, ఇక్కడ వచ్చి కట్టడం కానీ అవన్నీ బోట్ల ద్వారా ఏదో వచ్చి కట్టాలి సార్. ఇప్పుడు కడతాడు, ఇప్పుడు అక్కడి నుంచి మనం ఆపరేట్ చేయాలంటే బోట్ ద్వారా మూవ్ కావాలి సార్. ఈ వెలాసిటీలో మళ్ళీ ఏదైనా అయితే ప్రాబ్లం వస్తుంది సార్. కొంచెం అంటే నా వరి ఏంటంటే ఫర్దర్ వెలాసిటీ పెరిగి ఫర్దర్ గేట్లు కొడతాయేమో అని. ఇంకా డిప్లీషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం తగ్గుతూనే స్టార్ట్ చేస్తాం సార్. పెరిగితే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం పీక్ వచ్చాం సార్. ఇక్కడ నుంచి ఫాలోయింగ్ అంటే పైన ఫాలో అవుతున్నాయి. అదే ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఇది ఇప్పుడు హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్. 1947లో ఏదో వచ్చిన 48లో. అప్పుడు వేప కృష్ణమూర్తి గారు నేను చనిపోయారు కదా, బ్రీచ్ అయ్యి దానివల్ల మ్యాక్సిమం ఫ్లడ్ ఇదేనా? ఇప్పుడు మనం ఈ గేట్స్ ఆపరేట్ చేయలేం కదా ఇప్పుడు. ఇక ఓపెన్ కండిషన్లో పెట్టండి. దింపొచ్చు. దింపడం కదా, ఒకటి పోయింది పూర్తిగా. కూడా దింపుతుంది. లేదండి ఇందాక సార్ చౌదరి గారు సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ పెట్టారు కదా గేట్ పూర్తిగా కౌంటర్ వెయిట్ అంతా పగిలిపోయింది. ఏదది చూడండి. 3 గేట్లు ఆల్రెడీ దెబ్బతిన్నాయని నిజమేనా సార్? అది ఎంతవరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి? 3 గేట్లు బాగా డ్యామేజ్ అయింది. ఈ బోట్లు ఎక్కడి నుంచి? బోట్లు ఎక్కడో ఉండుంటాయి, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు తెలియదు కదా. ఈ అన్ని స్టీల్ బోట్స్ చాలా హై వెలాసిటీతో వచ్చి కొట్టుకున్నట్టున్నాయి. ముందు ఒకటి పూర్తిగా డ్యామేజ్ అయింది సార్ దీని పక్కన. అది గేటు కంప్లీట్గా పనిచేయని పరిస్థితిలోకి వచ్చిందని చెప్తున్నారు. ఇది పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి సార్. ఈఎన్సీ గారు వెంకటేశ్వరరావు గారు ఇది క్వశ్చన్ ఆఫ్ ఆపరేటింగ్ చేయలేం కదా. కౌంటర్ వెయిట్తో సంబంధం లేకుండా మనం దిగడానికి ప్రాబ్లం లేదు సార్. ఇది రిమూవ్ చేస్తాం. కౌంటర్ వెయిట్ లేకుండా కూడా చేయొచ్చా? దింపడానికి ప్రాబ్లం కాదు సార్, మళ్ళీ లిఫ్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇది రిమూవ్ చేసి ఆల్టర్నేటివ్గా కౌంటర్ వెయిట్ క్రియేట్ చేసుకోవాలి సార్ టెంపరీగా. ఆ తర్వాత మళ్ళీ క్యాష్ చేసి రీప్లేస్ చేస్తాం. మేజర్ వర్కే కానీ ఎమర్జెన్సీగా చేయాలి. ఎందుకంటే మనం గేట్ ఆపరేషన్ అయితే మనం మళ్ళీ యూజ్లో తెచ్చుకోవాలి కదా సార్. అందుకని ఇది రిమూవ్ చేసి స్టీల్ గార్డర్స్తో కానీ దీంతో కానీ లోపల బలాస్ట్ అది వేసి వెయిట్ క్రియేట్ చేసుకొని ఇది రీప్లేస్ చేసి దీన్ని రిమూవ్ చేసి అది రీప్లేస్ చేసి ఆపరేషన్లో పెడతాం సార్. ఇప్పుడు ఏం డేంజర్ లేదంటారా వదిలేదు సార్? దీన్నే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం లేదు. ఇప్పుడున్న సార్ ఇప్పటికిప్పుడు దీన్ని ఏమైనా చేయగలమా సార్? అవన్నీ అక్కడ బ్యాంక్స్లో వాళ్ళు అక్కడ పార్క్ చేసి పెట్టుకుని ఉంటారు సార్, రంగర్ వేసి. అవి ఈ ఫ్లడ్కి అవి ఫ్లోట్ అయ్యి వచ్చేసినాయి అన్నమాట. హై వెలాసిటీ వచ్చి కొట్టుంటాయి. అక్కడ బ్యాంకులో వాళ్ళు ఎక్కడైతే మన కట్టి మనం కట్టుంటారు, ఈ వెలాసిటీకి అది బాగా కొట్టుకుని వచ్చేస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గేటుకి సంబంధించి వ్యవహారంలో అధికారులు ఒక నిర్ణయానికి అయితే వస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు దీన్ని ఏమీ చేయలేని పరిస్థితులే ఉంది. ఈ గేటుని దాదాపుగా 3 గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే దీనివల్ల ఇబ్బంది లేదు, కొంత వరద ఫ్లో తగ్గాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నారు. ఈ బోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మనం కానీ చూసుకుంటే ఇనప వైర్లు విజయ్ ఇనప వైర్లను కూడా కట్ చేసుకొని ఆ ఇనప వైర్లతో కట్టున్నప్పుడు కూడా ఆ వాటర్ ఫ్లోకి అది తెగి బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ సంబంధించి గేట్లు ఎత్తేసారు అధికారులు. గేట్లు ఎత్తేసిందా? గేట్లు మొత్తం ఎత్తేసిపోతే అసలు విజయవాడ ఉండదు. ఆల్మోస్ట్ ఫ్లో అవుట్ ఫ్లో 11 లక్షల క్యూసెక్లు
వచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఇన్ఫ్లో 11 లక్షలు ఇన్ఫ్లో ఉంది, అవుట్ గో కూడా సేమ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అంటే ఆ సిచ్యువేషన్ లో అక్కడ బోట్లు కొంత గేట్లకు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా వాటర్ స్టోర్ చేసే అవకాశం కానీ లేకుంటే మరింతగా పిల్లర్ దెబ్బతిన అవకాశం అని కనబడుతుంది. ఎందుకంటే 4 బోట్లు ఉన్నాయి, మీరు చూపిస్తున్న విజువల్స్ లో 3-4 చోట్ల గేట్లకు అడ్డంగానే ఉన్నాయి. ఎస్, అది ఇప్పుడు బోట్లు అడ్డంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా క్రేన్ల సాయంతో కొన్ని బోట్లను తీసి మారుద్దామా అనే ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కొంత వీలు కాదు అనేది అధికారులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ సిఎన్సి వెంకటేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఏమి విషయం అయితే మాట్లాడుతున్నారో కూడా చూడాలి. ఫైనల్గా కంక్లూజన్కి ఏమైనా వచ్చారో అధికారులతో కూడా మాట్లాడారు మీరు? కంక్లూజన్ అంటే ఇప్పుడు హిస్టారికల్గా ఇది ది బిగ్గెస్ట్ అంటున్నారు. 1940s ఒకసారి వచ్చి అప్పటికున్న చీఫ్ ఇంజనీర్ల వాళ్ళు కూడా అది బ్రీచ్ అయిపోయి చనిపోవడం జరిగింది ఆ రోజుల్లో. అది హిస్టరీలో తెలుసు మనకి. ఈ కృష్ణా బ్యారేజ్ కట్టినాక మొట్టమొదటిసారిగా ఎంత వెలాసిటీతో రావటం, ఈ బోట్లు రావటం, కొన్ని గేట్లు డ్యామేజ్ అయిపోవటం, ఇదంతా కూడా మొత్తం బ్యారేజ్ అంతా కూడా ఇంకొకసారి స్టడీ చేసి స్ట్రెంగ్తన్ చేయాలా, ఇంకో బ్యారేజ్ కట్టాలా అనేది ఒక ప్రశ్నార్థకమైన ఇదే. డెఫినెట్గా 70 సంవత్సరాలు అవుట్ ఇన్ఫ్లో కూడా మనకి ఎక్కువ వస్తుంది. ఈ రోజు రాత్రికి కూడా ఇంకా పెరిగే పరిస్థితి. ఇప్పటికే 11,25,000 క్యూసిక్ల ఇన్ఫ్లో ఉంది, పరిధి దాటి వెళ్తుంది. నాకున్న పరిజ్ఞానం ప్రకారం భగవంతుడు కనకరించి ఇప్పుడు తగ్గిస్తే బతికినట్లు, లేకపోతే ఇంకా కనుక పెరిగితే ఇక్కడ గేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపట్లేదు. అది ఈఎన్సీ గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే గేట్స్ ఆపరేట్ చేయలేము చాలా వరకు, కాబట్టి ఫ్లోని ఆపాలి, ఎదురుగా ఏదైనా చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అట్లాగే సెడెంటరీ గేట్ చైన్స్ అన్నీ కూడా తెగిపోయినాయి ఆ గేట్లు ఆపరేట్ చేయాలంటే. కాబట్టి బ్యారేజ్ గేట్స్ ఇనాపరేటివ్ ప్రస్తుతానికి. ఇప్పుడు నేను అడిగాను వాళ్ళతో, క్రెయిన్తో ఇప్పుడు అడ్డొచ్చిన పడవలు ఏమన్నా పక్క వీలు కాదండి, అది వీలు కాదు. ఇప్పుడు అవి అంటే చేసేటప్పుడు మళ్ళీ డేంజర్ అవ్వచ్చు మనుషులకు అనేది ఆయన సందేహం. ఇంకా పైన మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఏమైనా చేయగలమేమో చూడాలి. ఎందుకంటే ఇక్కడ టవర్ క్రైన్స్ అంత వెయిట్ చేయలేవు. టవర్ క్రైన్స్ రావడం కష్టం ఇక్కడ, ఎందుకంటే షవర్లో ఒడ్డున పెట్టి అక్కడి నుంచి చైన్ చేసి లాగాలి, చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాయి. కొంచెం సైంటిఫిక్గా స్టడీ చేయాల్సిన అవసరం. అవుట్ఫ్లో కూడా 10 లక్షలు పైన నీళ్లు వెళ్తున్నాయి. అవుట్ఫ్లో కూడా 3 గేట్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి, మిగిలిన గేట్లు కూడా బాగా వీక్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. సెడెంటరీ అంటే కింద ఎక్కువ హై డెన్సిటీతో ఉన్న మెటీరియల్ క్లీన్ చేయడానికి అని చెప్పి అటు 6 ఇటు 8 ఒక సైడు 6 ఒక సైడు పెడతారు గేట్లు. అవి ఆ చైన్లన్నీ తెగిపోయినాయి, అంటే దాని యొక్క ఉన్న గేట్లు కింద ఉండిపోతాయి. అవి కూడా ఆపరేట్ చేయలేము. ఒకవేళ దీన్ని ఆపరేట్ చేసే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు, పూర్తిగా రిపేర్ చేసే వరకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం వరద వస్తే ముందుకు వెళ్ళిపోవటం వదిలేయటమే, కానీ అరకట్టే పరిస్థితి అయితే లేదు. ఈ గేట్ ఉన్న వాటిల్లో ఉన్న 6 గేట్లలో 3 గేట్లు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి. ఇక వరద కూడా ఏమాత్రం మిగిలే సమస్య కూడా లేదు, ఇంకేం లేదు. ఈ 3 గేట్లు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఉట్టి 3 గేట్లు ఆపరేట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. గేట్లు ఏంటంటే అన్నీ కూడా సమానంగా చేసి ఆపరేట్ చేస్తారు. వరద పెరిగితే వదలటానికి, స్టోర్ చేయాలంటే కిందకి అన్నీ దిగటం అనమాట. ఈ 3 ఈ విధంగా ఇనాపరేటివ్ అయిపోయినాయి కాబట్టి మిగిలిన చేయలేరు అనేది నా అభిప్రాయం. సో ఇది అంటే చాలా ఇష్యూ పరిస్థితి అయితే చాలా ఘోరమైన పరిస్థితి. ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు, ఇది దేవుడు కరకరించాల్సిన పరిస్థితి తప్పితే వేరే వ్యవహారం నేను ఇప్పుడు ఏమీ చేయలేను అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కారణం ఒకటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోట్లు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి. ఈ బోట్లతో పాటు బోట్లు ఢీకొనిన తర్వాత దాదాపుగా 3 గేట్లు డ్యామేజ్ అయిన పరిస్థితి. కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ బలమైన ఇనప ఏవైతే క్రేన్స్ ఉన్నాయో ఆ లైన్ కనపడుతుంది కదా, అవి మొత్తం కూడా ఇరిగిపోయాయి అనేది అధికారులు అయితే చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు మనం ఏమీ చేయలేమంటున్నారు. ఒకవేళ దీన్ని కట్టడి చెయ్యాలి అనుకున్నా కూడా కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఇష్యూస్లో ఇప్పటి వరకు జరుగుతున్న దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, అధికారులకు సంబంధించి, తర్వాత చాలా మేజర్ స్థాయి అధికారులతో అందరితో కూడా చర్చలు జరుపుతున్నాం.
ఈఎన్సీని పిలిపించాం. ఇప్పటికిప్పుడు ఈఎన్సీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఇతర ఇప్పుడు ఉన్న బోట్లని పెద్ద లైన్స్ ప్రొక్లైన్స్తో పెట్టి వాటిని ఇక్కడి నుంచి తరలించే ఒక ఆలోచన చేసినా అది వీలు కాదు అని చెప్తున్న నేపథ్యంలో సార్ ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చారు సార్, మీకు ఏమైనా ఒక అంచనాకు వస్తుందా? అసలు అంచనా అంటే అది నేను కాదు కదా చేయవలసింది, నేను ఒకటే రిపోర్ట్ చేస్తాను, ముఖ్యమంత్రి గారికి చెప్తాను. డెఫినెట్గా ఈ గేట్స్ అయితే ఆపరేట్ చేసే పరిస్థితి లేదు, అంతవరకు అయితే గ్యారంటీ. ఈఎన్సీ గారు కూడా చెప్పారు అది. ఎందుకంటే 3 గేట్లు పడిపోయినాయి, 3 గేట్లు ఆపరేట్ చేస్తాం అనేది అది కాని పని. ఫ్లో వెళ్ళిపోతానే ఉంటుంది. ఈ వాటర్ కంట్రోల్ చేయలేము. ఫర్దర్గా కనుక ఆల్రెడీ తగ్గుముఖం పట్టింది కాబట్టి ఏమి కాకపోవచ్చు. ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో ఉన్న సర్కమ్స్టెన్స్ను బట్టి ఎలా మేనేజ్ చేయాలో చేసే పరిస్థితి. దివిసీమకు కూడా ఎఫెక్ట్ వస్తుంది అని వస్తున్న వార్తలు. అక్కడ ఎమ్మెల్యే కూడా అమెరికా నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే నాకు ఆ దివిసీమ సబ్జెక్ట్ మీద నాకు అంత అవగాహన లేదు. బట్ ఇక్కడ నుంచి మాత్రం ఇంకా ఫ్లో ఎక్కువైతే 1974-75లో వచ్చిన దివిసీమలాగా రావడానికి అవకాశం అని ఆందోళన చెందుతున్నారేమో వారు. కానీ అలా కనపట్లేదు. భగవంతుడు ప్రార్థించడం ఒకటే మార్గం. సో ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు, మాజీ ఎక్స్ రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడున్న పరిస్థితుల్లో భగవంతుడిని ప్రార్థించడం తప్పితే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ విజయవాడ వాసులందరికీ కూడా భగవంతుడిని ప్రార్థించి ఈ వరద తగ్గుముఖం పట్టాలని కోరుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. మనోజ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడున్న బోట్లు తర్వాత వీటి వల్ల 6 గేట్లు మనోజ్ 6 గేట్లు పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితుల్లో 3 గేట్లు అసలు పనికిరావు. వాటిని ఇప్పుడు మనం రిపేరు చేయలేం, ఈ బోట్లను ఇక్కడి నుంచి మార్చలేం. సో పూర్తిగా వరద తగ్గితే ఒక రకం, తగ్గకుండా పెరిగితే మాత్రం పూర్తిగా మా కంట్రోల్లో లేదు, దేవుడి మీదనే భారం అని సుజనా చౌదరి చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనోజ్ ఎస్ కృష్ణమోహన్, అంటే కేవలం దేవుడిపైనే భారం వేయడం అనేది ప్రభుత్వం సంబంధించి ఒక సమాధానం మాత్రం కథగా ఉండకపోవచ్చు. ప్రజలు కంపల్సరీగా సమస్యలకు సంబంధించి కొంత పరిష్కార మార్గం చూపాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ గేట్లకు సంబంధించి చూస్తే కనుక 3 గేట్లు పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి, మరికొన్ని గేట్లు కూడా కొంత దెబ్బతిన్నాయి. కాబట్టి ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉందా? ఈ ఫ్లో ఇంకా కొనసాగితే గేట్లకు సంబంధించి పూర్తిగా కొట్టుకుపోవడం, ఆల్రెడీ పిల్లలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం అంచనా వేస్తున్నారా? ఎస్ ఇందాక సుజనా చౌదరి కూడా ఇదే మాట ఒక మాట చెప్పారు, ఈ బోట్లు కాదు అసలుకి ఈ బ్రిడ్జే ప్రమాదంలో పడబోతుంది అని. అంటే మొన్నటి వరకు కూడా ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ప్రశ్నార్థకంగా మారబోతుంది, చాలా డేంజర్లో ఉంది అనేది. ఎందుకంటే కింద ఉన్న బేస్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న వ్యవహారం మొత్తం కూడా ఇంకా ఆప్షన్ ఒకటే ఉండవచ్చు. ఇదే కానీ వరద ఇంకా పెద్ద స్థాయిలో కానీ జరిగితే ఖచ్చితంగా అటువంటి ఇబ్బంది జరిగే పరిస్థితి మనకి కనబడుతుంది. కాబట్టి సో డెఫినెట్గా ఈ వ్యవహారంలో కొత్త బ్రిడ్జిని నిర్మించాలా అనే ఆలోచన కూడా చేపట్టాల్సిన పరిస్థితి ఉంది అనేది ఇక్కడ మనకి ఇందాక ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. నిజంగానే అటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్ పూర్తిగా కూడా కుంగిపోయింది. ఇదే బ్రిడ్జి ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఇటువంటి బ్రిడ్జికి సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపుగా ఈ ఫ్లో ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో రైల్ ట్రాక్ ఏదైతే ఉందో కేసిన్ బెనాల్, ఆ కేసిన్ బెనాల్కి సంబంధించి ఆ ట్రాక్కి ఇంచుమించుగా పోతుంది. ఇందాక ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది కింద లెవెల్లో అసలు ఏముంది అనేది. ఇందాక మనం ఉదయాన్నే కింద లెవెల్లో ఎంత లెవెల్ వరకు ఈ వాటర్ ఫ్లో వెళ్తుందో వరద దగ్గర నుంచి కూడా చూపించే ప్రయత్నం అయితే చేసాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్ కండిషన్లో ఈ బ్రిడ్జి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది అనేది కొంత సమాచారం అందుతున్నప్పటికీ కూడా అయితే ఇప్పటికిప్పుడు ఇది కంట్రోల్కి వస్తుందా రాదా అనే అంశాన్ని అయితే చూడాలి. ఇప్పటికి ఇన్ఫ్లో ఎంత చేరుతోంది, ఇన్ఫ్లో ఎంత వస్తోంది, పూర్తి అవుట్ఫ్లో అయితే కనబడుతోంది. ఇన్ఫ్లో వచ్చిందని పూర్తిగా కూడా అవుట్ఫ్లో రూపంలో బయటకు వదిలేస్తున్నారు. సో ఎగువ నుంచి ఇంకా వరద పెరిగే అవకాశం ఏమైనా కనబడుతోందా? ఎందుకంటే వరద పెరిగితే ప్రమాదం పొంచి ఉందని చాలా క్లియర్గా ఎమ్మెల్యే చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. సో దేవుడిపైనే భారం అనేది సమాధానం కాకుండా ఎగువ నుంచి వచ్చేటువంటి వరదని డైవర్ట్ చేసే అవకాశం కానీ ఇంకేదైనా వేరే ఇతర మార్గాలు కనబడుతున్నాయా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వరద ఇప్పుడు వరకైతే తగ్గుముఖం పట్టలేదు. దాదాపుగా 11,25,000 క్యూసెక్లు ఏదైతే ఇన్ఫ్లో వస్తుందో అదే ఇన్ఫ్లోతో పాటు అవుట్ఫ్లో కూడా దాదాపుగా 11 లక్షల అవుట్ఫ్లో పోతుంది. ఇప్పుడు వరకు ఎప్పుడో 74-75లో ఈ సంఘటన జరిగింది తప్పితే
దాని తర్వాత ఇటువంటి పరిస్థితి జరగలేదు, మేము చూడలేదు అని చెప్తున్నారు. ఇది ఒక విజయవాడకి కేవలం విజయవాడ వర్షం వల్ల కాదు, బయట నుంచి వస్తున్న వరద. ఈ వరదది కంట్రోల్ మా చేతిలో లేదు, దాన్ని ఏ విధంగా ముందుకు నడపాలో కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది. కానీ ఇప్పుడు వరకు కూడా ఇదే ఫ్లో కానీ ఇంకా పెరిగితే మాత్రం, అంటే నిన్న రాత్రికి ఈ రోజుకి తగ్గుముఖం పట్టినట్టుగా అయితే ఎక్కడా కనపట్లేదు, ఎక్కడా లేదు. బహుశా ఈరోజు ఇప్పుడు ఉదయం నుంచి వర్షం కొంత తగ్గుముఖం పట్టింది కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మార్నింగ్ కొంత వర్షం పడ్డా ఇప్పుడు కొంత వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి దాదాపుగా కొంత అంచనాకైతే వస్తున్నారు. కానీ నిజంగా ఆ ఆశ ప్రకారం కానీ తగ్గితే ఒక రకంగా మేలు, లేకపోతే మాత్రం డెఫినెట్గా విజయవాడ ఇబ్బందుల్లో ఉంది అని చెప్పడానికి దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాక్షాత్తు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉదయం నుంచి అదే మాట్లాడుతున్న పరిస్థితి. ఉదయం చంద్రబాబు కూడా చాలా ఆందోళనలో కనపడ్డారు. ఆ విజయవాడ ప్రజలు ఇంతవరకు చూడని విపత్తును చూడబోతున్నారు. అయితే అదృష్టం కొద్దీ ఇంకా విజయవాడలో పెద్దగా వర్షం లేదు కాబట్టి పైనుంచి వస్తున్న ఫ్లో వరకు మాత్రమే కొంత డేంజర్లో ఉంది. ఆ డేంజర్ని ఏ విధంగా ముందుకు అంటే ఆ డేంజర్ పరిస్థితిని ఎలా తప్పించాలనే ఆల్టర్నేటివ్ వెతుకుతున్నప్పటికీ కూడా ఇక్కడ లేదు. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడికి మనం చూసుకుంటే ఈ బోటుకి సంబంధించి అంటే ఈ గేట్లకు సంబంధించి మనం కానీ చూసుకుంటే పూర్తిగా 3 డ్యామేజ్ అయ్యాయి. 3 డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని ఇప్పటికప్పుడు మార్చలేం, దాన్ని ఇప్పటికప్పుడు ముందుండి ఉంచలేమనేది ఏఎన్సీ అధికారులు తేల్చి చెప్పేశారు. ఇప్పటికిప్పుడు దాన్ని మార్చాలనుకుంటే కూడా నా చేతిలో ఏమీ లేదు, చాలా హై రిస్కీ పని మనం చేయాలి అంటున్నారు. ఒకవేళ పెద్ద ప్రొక్లైన్లు తీసుకుని వచ్చి వీటిని పక్కకు నెడదామా అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రొక్లైన్లు కూడా దానికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేవు అనేది చాలా అర్థమవుతున్న పరిస్థితి. సో ఇప్పుడు మనోజ్ ఒకే ఒక ఆల్టర్నేట్ ఉంది, వాటర్ని కంప్లీట్గా వదిలేయాలి. మొత్తం వరద ఫ్లో మాత్రం తగ్గుముఖం పడితే తప్పితే ఇప్పుడున్న సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాదు, అండర్ కంట్రోల్లోకి ఉండదు అనేది మనకి చాలా స్పష్టమవుతున్న పరిస్థితుల్లో. సో డెఫినెట్గా ఇప్పుడు జరిగిన డ్యామేజెస్, బ్రిడ్జికి సంబంధించిన డ్యామేజెస్ కావచ్చు, అంతర్గతంగా ఇంటర్నల్గా కింద గ్రౌండ్ లెవెల్లో జరిగిన పరిస్థితి కావచ్చు, వీటన్నిటికీ కూడా కొంత అంచనా మనకైతే స్పష్టంగా కనపడుతోంది. వీటికి ఈ లాక్స్ కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తిగా ఇరిగిపోయాయి అనేది మనకు చెప్తున్న నేపథ్యంలో ఫైనల్గా ఈ సమస్యకు పరిష్కారం ఒకటే, ఇన్ఫ్లో తగ్గడం. ఇప్పటికీ 11,25,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉంది. సో ఈ 11 లక్షల నుంచి ఈరోజు సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందా పెరుగుతుందా అనేది చూడాలి. పెరిగితే కష్టం. ఆల్రెడీ పిల్లర్లకు సంబంధించి కొంత పిల్లర్లు డ్యామేజ్ అయినా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇదే స్థాయిలో కనుక వరద కొనసాగితే బ్రిడ్జ్ పరిస్థితి అన్నట్టుగా ఇందాక చెప్తున్నట్టుగా ఆ బ్రిడ్జ్ పరిస్థితి ఏమైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారా? ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కనుక నిజంగా ఏమైనా జరిగి ఉంటే కనుక డెఫినెట్గా చాలా పెద్ద ప్రమాదమే తలెత్తబోతోంది. ఎస్ మనోజ్, డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు కింద అండర్ గ్రౌండ్లో ఇందాక వాళ్ళు పరిశీలిస్తున్నప్పుడు కూడా కొంత టెక్నికల్ టీం కూడా దీని మీద కొంత అధ్యయనం చేస్తుంది. కింద గ్రౌండ్ లెవెల్లో చాలా ప్లేసుల్లో దానికి ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న వర్క్ మొత్తం కూడా కొంత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. డ్యామేజ్ అయ్యింది అనేది వాళ్ళు అంచనాకు వస్తున్నారు. నిజంగా ఆ పరిస్థితికి వస్తే ఇక ప్రకాశం బ్యారేజ్ని ఇప్పుడున్న విజయవాడ ప్రజలు మర్చిపోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రకాశం బ్యారేజ్, దుర్గమ్మ తల్లి ఎదురుగా ప్రకాశం బ్యారేజ్కు వచ్చి ఇక్కడ చాలామంది సెల్ఫీలు, సాయంత్రం పూట ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేసి పోతుంటారు. అటువంటి పరిస్థితి ఇక ఉండదు అనేది మనకు అర్థమైపోతుంది. ఇదే దుర్గమ్మ తల్లి మరి ఈరోజు ఈ వరదను తగ్గిస్తుందా, ఈ బ్రిడ్జిని ఉంచాలా లేదా అనేది ఆమె డిసైడ్ చేస్తుంది అనేది ఇందాక సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏకంగా చెప్తున్న పరిస్థితి. ఇది మా చేతిలో లేదు, మా చేయి దాటిపోయింది, ఇక దేవుడి మీద మాత్రమే భారం వేస్తున్నామని చెప్పిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఈ బ్రిడ్జి పరిస్థితి ఉంటుందా లేదా? డెఫినెట్గా ఇదే ఫ్లో కానీ పెరిగితే మాత్రం ఈ బ్రిడ్జి ప్రమాదంలో పొందున్నట్టే. ఇందాక కూడా ఆయన ఒక మాట మనతో మాట్లాడే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్తూ అవసరమైతే కొత్త బ్రిడ్జికి కూడా ప్రణాళికలు వేసుకుంటున్నాం, ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి గారితో చాలా విషయాలు మాట్లాడాలి, నేను నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పిన పరిస్థితి. మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ప్రకాశం బ్యారేజ్ ప్రమాద పంచులో ఉందనంటే అవుననే సమాధానం దొరుకుతోంది. ఏకంగా 4 బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదంటూ అంత అధికారులు చెప్తున్నారు. కానీ ఆ 4 బోట్లు ఆ వరద తాటికి చాలా వేగంగా వచ్చి ప్రకాశం బ్యారేజ్లోని పిల్లర్లను ఢీకొనడంతో పిల్లర్లు కూడా ధ్వంసమయ్యే, పిల్లర్లు కూడా కొంత
పలుగులు వచ్చాయి, కొంత పిల్లర్లు కూడా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. సుమారుగా 3 గేట్లు డైరెక్ట్గా పూర్తిగా కూడా విరిగిపోతే మరొక 3 గేట్లకు కూడా ఈ యొక్క బోట్ రావడంతో 4 బోట్లు వచ్చి ఢీకొనడంతో అవి కూడా డ్యామేజ్ అయ్యాయి. సుమారుగా 6 గేట్లు ప్రమాదంలో ఉన్నాయి. సో వీటిని ఏమైనా రక్షణ చర్యలు చేపట్టబోతున్నారా, ఏమైనా సరిచేసే అవకాశం ఉందానంటే లేదనే చెప్తున్నారు అధికారులు. ఇప్పట్లో మాత్రం ఏం చేయలేం, పూర్తిగా వరదని కిందికి వదలడం తప్ప ఆ పైపెచ్చు ఎగువ నుంచి వచ్చే వాటి వరదని దేవుడు తగ్గిస్తే తప్ప ఏం చేయలేమంటున్నారు అధికారులు. చూద్దాం మరి ఏం జరగబోతుంది. పూర్తిగా బ్యారేజ్ ఆ బ్రిడ్జ్ పూర్తిగా కూడా ప్రమాదపు అంచుల్లో ఉందనేది తెలుస్తున్నటువంటి మాట.